హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. టేస్టీ అయిన మసాలా రొయ్యల ఫ్రై సుత్తి లేకుండా చూసేద్దాం రండి. ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న రొయ్యల్లో ఉప్పు పసుపు వేసుకొని 30 నిమిషాలు మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లో ఉల్లిపాయ తరుగు, 6 పచ్చిమిర్చి, 1 కప్పు కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు మెత్తబడ్డాక ఇందాక మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న రొయ్యల్ని కూడా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆయిల్లో కలిసేటట్టుగా బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు దీని మసాలా కోసం 1.5 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 7 మిరియాలు, 2 యాలకులు, 3 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 1 స్టార్ అనైస్ పువ్వు క్లిప్ మిస్ అయింది, 1 హాఫ్ స్పూన్ గసగసాలు, 5 వెల్లుల్లి రబ్బలు వేసుకొని మిక్సీ పట్టించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందాక మూత పెట్టుకున్న రొయ్యలు మూత తీసి చూసారా, రొయ్యల నుంచి నీళ్ళు మనకి బయటకు వచ్చింది కదా, ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఇక్కడే సగం మనకు రొయ్యలు చక్కగా ఉడికిపోతాయి అన్నమాట. మళ్ళీ మూత పెట్టుకొని రొయ్యల్లో నుంచి నీళ్ళు సగం ఇంకిన తర్వాత ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టు కారము, ఉప్పు ఆల్రెడీ మ్యారినేట్ చేసేటప్పుడు వేసుకున్నాం కనుక ఒకసారి చూసుకొని మీరు ఉప్పుని అడ్జస్ట్ చేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు. ఈ గరం మసాలా వేసుకోవాలి, పొడి మసాలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందాక మనం ఏదైతే మసాలా మిక్సీ పట్టించుకున్నామో ఆ మసాలాని ఇప్పుడు వేసుకోవాలి. వేసుకొని మంచిగా ఫ్రై అవనివ్వాలి. ఆయిల్లో మొత్తం మసాలా అంతా చక్కగా ఫ్రై అవ్వాలి. రొయ్యలకు కూడా మసాలా బాగా పట్టేటట్టు ఒకసారి చక్కగా మొత్తాన్ని కలుపుకొని మూత పెట్టుకొని 10 మినిట్స్ లో ఫ్లేమ్లోనే రొయ్యల్ని వేయించుకోవాలి. మధ్య మధ్యలోనే మూత తీస్తూ కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే రొయ్యలు మనకి కింద మాడిపోతూ ఉంటాయి కదా. మరీ ఎక్కువ మార్చేయకండి, ఎందుకంటే రొయ్యలు గట్టి పడిపోతాయి. మీడియంగా మనం రొయ్యల్ని ఫ్రై చేసుకోవాలి. ఇంకా లాస్ట్లో 2 మినిట్స్ రొయ్యల్ని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో 2 మినిట్స్ పెట్టి ఫ్రై చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే టేస్టీ అయిన మసాలా రొయ్యల ఫ్రై రెడీ అయిపోతుంది. ఇది చారన్నంలోకి, వేడివేడి చారన్నంలోకి ఇంకా బాగుంటుంది. ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్.